Hi, one and all. My name is Ganesh Kartikeya. I'm Swati. Today we are showing you one message. Kartik, wake up. No. Please, Kartik, wake up. No. Kartik, come to bath. No. Come on, Kartik. No. Kartik, wear the shirt. No. 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 Please wear the shirt, Kartik. No. No. గణేష్ బ్రేక్ఫాస్ట్ చేయి. No. గణేష్ అది చాలా హెల్దీ ఫుడ్, తిను. No. కార్తీక్, టీవీ చూడకూడదు, No. ఆఫ్ చేసాయి. No. లేదు, టీవీ చూడకు, ఆఫ్ చేసాయి. చాలా టైం చూసావు ఇప్పటికే. No. కార్తీక్ ప్రతి విషయానికి నో 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 అని చెప్తున్నాడు. తనతో ఎలా అయినా ఈ బ్యాడ్ హ్యాబిట్ని మాన్పించాలి. ఫస్ట్ తనకి ఇదొక బ్యాడ్ హ్యాబిట్ అని తెలిసేలా చేయాలి. ఈరోజు తన ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని చెప్పి అన్నాడు. సో ఈరోజే తనతో ఈ బ్యాడ్ హ్యాబిట్ని మాన్పించే ప్రయత్నం చేస్తాను. గణేష్లే, No. ఈరోజు మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉంది కదా, లే. మరి మీ ఫ్రెండ్ బర్త్డే పార్టీకి లేట్ అవుతుంది కదా, No. లే. అమ్మా, ఉదయాన్నే నన్ను ఎందుకు లేపలేదు? రోజు మా ఫ్రెండ్ బర్త్డే పార్టీ ఉందని చెప్పాను కదా, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. నేను ఆల్రెడీ నేను లేపాను కార్తీక్, కానీ నువ్వు లేవలేదు. బర్త్డే పార్టీ ఉందని కూడా చెప్పాను, అయినా సరే నువ్వు లేవలేదు. నో 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 అని మాత్రమే చెప్పాను. సరే అయితే, నేను ఆల్రెడీ ఎలాగో రెడీ అయిపోయాను, నాకు బ్రేక్ఫాస్ట్ పెట్టే. బ్రేక్ఫాస్ట్ ఇదిగో. నాకు ఇది వద్దు అసలు, నాకు ప్యాన్ కేక్ కావాలి. నో. నేను తినకుండానే పార్టీకి వెళ్తాను. నన్ను పార్టీ దగ్గర డ్రాప్ చేయి. నో. అమ్మ ఎందుకు ఇలా నో అని చెప్పింది? అమ్మ ఎందుకు ఇలా నో అని చెప్పింది? నేను ఇంతవరకు నో నో అని చెప్పాను కదా, అమ్మ కూడా ఇలా నో నో అని చెప్పింది. నేను నో అని చెప్పినప్పుడు అమ్మ ఇలాగే నాలా బాధపడి ఉంటారు కదా, అంటే ఇది ప్రతిదానికి నో అని చెప్పడం బ్యాడ్ హ్యాబిట్ అన్నమాట. ఇంకెప్పుడు ఇలా చేయకూడదు. అమ్మా, హా, అమ్మా ఇలా రా. హా, వస్తున్నాను. చెప్పు కార్తీక్. సారీ అమ్మా, నో అనడం చాలా బ్యాడ్ హ్యాబిట్ అమ్మా. సరే, నీకు తెలిసింది కదా నో అనడం బ్యాడ్ హ్యాబిట్ అని. ఐ డోంట్ డూ అగైన్ అమ్మా. ఓకే ఓకే, లెట్స్ గో టు ద పార్టీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.